నమస్కారం. మన గత విశ్లేషణలో విష్ణు సహస్రనామం గురించి, అందులో ముఖ్యంగా రాముడు గురించి మాట్లాడుకున్నాం. గుర్తుంది కదా? శ్రీరాముడే సాక్షాత్తు విష్ణువు యొక్క ప్రధాన అవతారమని తెలుసుకున్నాం. సరే, ఇప్పుడు ఆ ప్రయాణంలో మరో అడుగు ముందుకేసి ఆ శ్రీరాముడి పరమభక్తుడైన హనుమంతుడు గురించి తెలుసుకుందాం. అయితే అసలు పరిపూర్ణమైన భక్తి అంటే ఎలా ఉంటుంది? దానికి అసలైన అంతిమ రూపం ఏంటి? ఆ ప్రశ్నకు సమాధానం వెతకడమే మన ఈనాటి ప్రయత్నం. మరి ఆ సమాధానం మనకి హనుమంతుని రూపంలోనే దొరుకుతుంది. చూసారా, ఈ ప్రవాహం ఎంత అద్భుతంగా ఉందో! విష్ణువు 1000 నామాల సారం నుంచి మనం రాముడి దగ్గరికొచ్చాం. మరి రాముణ్ణుంచి ఎక్కడికి? ఆయన పరమభక్తుడు హనుమంతుడి దగ్గరికి. ఈరోజు మనం హనుమంతుడి గురించి 3 ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. 1. పరిపూర్ణత యొక్క త్రయం. 2. ఆయన మనల్ని కాపాడే దివ్య రక్షకుడిగా ఎలా ఉంటారో. ఇక 3. ఒక దూతగా ఆయన గురువు పాత్రేంటో చూద్దాం. సరే, ఇంకా మొదటి విభాగానికి వచ్చేద్దాం. పరిపూర్ణత యొక్క త్రయం అంటే ఒక ఆదర్శ భక్తుడిలో ఉండాల్సిన ఆ అద్భుతమైన గుణాల కలయిక గురించి మాట్లాడుకుందాం. మనందరికీ తెలిసిందే, హనుమంతుణ్ణి ఒకవైపు పరమభక్తుడిగా కొలుస్తాం, మరోవైపు ఆయన్ని సాక్షాత్తూ శివుడి దివ్యశక్తికి అవతారంగా కూడా పూజిస్తాం. ఇదే ఆయన ప్రత్యేకతకు పునాది. హనుమంతుడిలో అసలు విశేషమేంటంటే, ఆయనలో 3 అద్భుతమైన గుణాలుంటాయి. అవి కూడా ఎలా పడితే అలా కాదు, ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్తో ఉంటాయి. ఇది కేవలం ఓ లిస్టు కాదన్నమాట, ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయిన ఓ పరిపూర్ణ కలయిక. అవేంటంటే అపారమైన బలం, అత్యున్నతమైన జ్ఞానం, ఆ రెండింటినీ మించిన సంపూర్ణ వినయం. ఇక ఆయన బలం గురించి చెప్పాలంటే బజరంగబలి అనే పేరులోనే అంతా ఉంది కదా. వజ్రంలాంటి దృఢమైన శరీరం ఉన్నవాడు అని దీని అర్థం. అంటే ఇది కేవలం శారీరక బలం మాత్రమే కాదు, తన ఇష్టప్రకారం ఏ రూపమైనా మార్చుకోగల అద్భుతమైన శక్తి కూడా. కాని ఆగండి, ఆయన కేవలం బలశాలి మాత్రమే అనుకుంటే పొరపాటే. ఆయన్ని బుద్ధిమతాం వరిష్టం అని కూడా అంటారు. అంటే జ్ఞానులందర్లోనూ అత్యంత గొప్పవాడు అని. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన బలానికి ఎప్పుడూ జ్ఞానం, చైతన్యం దారి చూపిస్తాయి. కండబలం కాదు, తెలివైన బలమన్నమాట. ఇక 3వది, ఇది అన్నింటికన్నా ముఖ్యమైంది, అదే సేవ. అంటే నిస్వార్థమైన సేవ. ఆలోచించండి, ఇంత బలం, ఇంత జ్ఞానం ఉన్నా హనుమంతుడి జీవితం మొత్తం శ్రీరాముడికి సేవ చేయడానికే అంకితం. ఇక్కడే అహంకారం అనేది పూర్తిగా సున్నా అయిపోతుంది. బలం, జ్ఞానం, వినయం, ఈ 3 అద్భుతమైన కలయికే ఆయన్ని అంత పరిపూర్ణుణ్ణి చేసింది. సరే, ఇక మన రెండో విభాగానికి వద్దాం. దివ్య రక్షకుడు. అంటే బయటి ప్రపంచంలో ఎదురయ్యే కష్టాలనుంచే కాదు, మన లోపల జరిగే సంఘర్షణల నుంచి కూడా హనుమంతుడు మనకొక కవచంలా ఎలా నిలుస్తాడో ఇప్పుడు చూద్దాం. హనుమంతుడు మనల్ని చాలా రకాలుగా కాపాడతారని మన నమ్మకం. పైకి కనిపించే దుష్టశక్తులనుంచే కాదు, మనసులో లోతుగా పాతుకుపోయిన భయాలనుంచి, చివరికి భవరోగం అని పిలిచే ఈ సంసారమనే వ్యాధినుంచి కూడా రక్షిస్తాడని అంటారు. అసలు ఇంత శక్తి హనుమంతుడికి ఎక్కడ్నించొస్తుంది అని మనకనిపించొచ్చు. సమాధానం చాలా సింపుల్, అదంతా రామనామజపం నుంచే. ఒకసారి శివుడు పార్వతితో అంటాడు కదా, ఒక్క రామనామం చాలు, అది విష్ణువు 1000 నామాలతో సమానం అని. ఇదొక రకంగా చెప్పాలంటే ఒక ఆధ్యాత్మిక షార్ట్కట్. హనుమంతుడు ఆ ఒక్క నామాన్నే పట్టుకుని దాని తన సర్వస్వంగా, తన అమోఘమైన శక్తిగా మార్చుకున్నాడు. అందుకే కదా ఆయనని సంకటమోచనుడు అంటారు. అంటే కష్టాలను, సంకటాలను తీసిపారేసేవాడని. హనుమంతుడిపై భక్తి మనసులో పేరుకుపోయిన అడ్డంకులను, మానసిక బ్లాక్స్ అన్నింటినీ శుభ్రం చేస్తుందని గట్టిగా నమ్ముతారు. ఈ మెంటల్ క్లీనింగ్ ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఒక అద్భుతమైన సైంటిఫిక్ ఎనాలజీ ఉంది. మన శరీరంలో ఆటోఫేజీ అని ఒక ప్రాసెస్ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే, పాత, డ్యామేజ్ అయిన కణాలను తినేసి మన బాడీని శుభ్రపరిచి కొత్త శక్తినిస్తుంది. సరిగ్గా అలాగే హనుమంతుడి మీద భక్తి మన మనసులో పేరుకుపోయిన మెంటల్ ట్రాష్ని, అంటే నెగటివ్ ఆలోచనలు, భయం, బద్ధకం, వీటన్నిటినీ క్లీన్ చేస్తుంది. ఇది మనసుకు జరిగే ఒక ఆధ్యాత్మిక ఆటోఫేజీ అన్నమాట. దీనితో మనసుకి క్లారిటీ, కొత్త ఊపొస్తాయి. ఎంత బాగుంది కదా ఈ ఆలోచన! సరే, ఇక మనం చివరి, బహుశా అన్నింటికన్నా లోతైన అంశానికి వచ్చేశాం. దూతగా గురువు. అంటే జీవాత్మని పరమాత్మతో కనెక్ట్ చేసే ఒక కీలకమైన పాత్ర అన్నమాట. గురువు అనే కాన్సెప్ట్లో మనకు 2 రకాలుగా కనిపిస్తారు. ఒకవైపు దక్షిణామూర్తి,
ఆయన మౌన గురువు. మౌనంగా, నిశ్చలంగా ఉంటూనే జ్ఞానాన్ని అందిస్తారు. ఆయన కనిపించని దైవశక్తికి రూపం. మరోవైపు హనుమంతుడు. ఈయన దూతగురువు. ఈయన యాక్షన్లోకి దిగుతారు, మన జీవితంలో జోక్యం చేసుకుని మార్గం చూపిస్తారు. ఆయన దైవశక్తి యొక్క యాక్టివ్ ఎనర్జీకి ప్రతీక. ఇది మనకు రామాయణలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హనుమంతుడి గ్రేటెస్ట్ మిషనేంటి? జీవాత్మలాంటి సీతమ్మను వెతికి పట్టుకుని పరమాత్మలాంటి రాముడితో మళ్ళీ కలపడం. చూశారా, ఒక భక్తుడిని నడిపించడంలో గురువు పాత్రకు ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఉంటుందా? ఇప్పుడుదాకా మనం చెప్పుకున్నదంతా ఒక్క పవర్ఫుల్ అనాలజీతో ఇంకా బాగా అర్థం చేసుకుందాం. హనుమంతుల్ని ఒక హైటెన్షన్ ఎలక్ట్రికల్ వైర్లా ఊహించుకోండి. అపారమైన కరెంటుని మోసుకెళ్లే ఒక తీగ అన్నమాట. మరి ఈ ఎనాలజీలో ఆ కరెంట్ని జనరేట్ చేసే పవర్ ప్లాంట్ ఎవరో తెలుసా? ఆయనే శ్రీరాముడు, ఆ అనంతమైన దివ్య శక్తి. సో పవర్ ప్లాంట్లో తయారైన అపారమైన శక్తిని ఈ వైర్ అంటే మన హనుమంతుడు సేఫ్గా మన ఇళ్లలోకి, అంటే మన జీవితాల్లోకి తీసుకొస్తాడు. ఆ పవర్ ప్లాంట్కి మన ఇంటికి మధ్య ఆ కనెక్షన్ చాలా ముఖ్యం. అంటే మనం చివరికి అర్థం చేసుకోవాల్సింది ఇదే. ఆ వైర్ లేకపోతే పవర్ ప్లాంట్ ఉన్నా మనకు ఉపయోగం లేదు. శక్తి ఎక్కడో దూరంగా ఉండిపోతుంది. కాని ఆ వైరుంటేనే ఆ జ్ఞానమనే వెలుగు, ఆ రక్షణ అనే పవర్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకొస్తాయి. హనుమంతుడే ఆ దైవానికి మనకు మధ్య ఆ కనెక్షన్ని సాధ్యం చేసే గొప్ప మాధ్యమం. అయితే ముగించే ముందు ఒక్క ప్రశ్న. భక్తే గనక మనల్ని ఆ దైవంతో కలిపే వైర్ అయితే మన జీవితంలో ఆ కనెక్షన్ ఎంత బలంగా ఉంది? ఒకసారి ఆలోచించండి.